మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ తొనిగండ్ల గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం, పీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారి ఆధ్వర్యంలో దాదాపు అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన చైర్మన్ చంద్రం గారి ఆధ్వర్యంలో మండలంలో కూడా అన్ని గ్రామాల్లో సొసైటీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. రైతులందరూ సద్వినియోగపరచుకొని ఎలాంటి అపోహలకు పోకుండా ఖచ్చితంగా వాళ్ళు తూకం చూసుకొని ఏమైనా అపోహలు ఉంటే సొసైటీ వాళ్ళు కలిసి వాళ్ళతో డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని వాళ్ళకు జోకవలసిందిగా కోరుకుంటూ రైతులు సహకరించి వాళ్ళ సొసైటీ కేంద్రంలో అందరికీ సహకరించి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కష్టపడేది నువ్వు మంచికి మంచి మాటలు, 2 మాటలు మంచి ఉంటే 2 చెడు ఉంటాయి. సైడ్ గుండి కొట్టు. దగ్గర ముందా సార్ సైడ్ గుండి కొట్టండి. రైతులతో